ఫ్రెండ్స్, ఈమె కూతురు చనిపోయి 1 మంత్ అవుతుంది. కానీ ఈమె తన కూతురు చనిపోయిందనే విషయాన్ని తన ఫ్యామిలీకి చెప్పదు. అండ్ స్కూల్లో ఉండే టీచర్స్ కి కూడా ఈ విషయం తెలియదు. ఎందుకంటే తన కూతురు చనిపోయిందని తెలిస్తే తన కొడుకు నెక్స్ట్ వీక్ లో రాసే బోర్డ్ ఎగ్జామ్స్ మీద ప్రభావం పడుతుంది. అంతేకాదు హెల్దీగా ఉన్న తన గ్రాండ్ మదర్ కి అన్హెల్దీ అవుతుంది. అందుకే ఈ విషయాన్ని దాచేస్తారని తల్లిదండ్రులు అంతా నార్మల్ గా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇంకా రాత్రి అవగానే చీకట్లో తన కూతుర్ని పోగొట్టుకున్నామనే బాధని వీళ్ళు తట్టుకోలేకపోతారు. అయితే చనిపోయిన ఈ అమ్మాయికి ఒక కోరిక ఉండేదండి. ఆ కోరిక ఏంటంటే తన నానమ్మని ఒక్కసారైనా చూడాలి అనుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న వర్క్ లో చాలా బిజీగా ఉన్నప్పుడు అండ్ పిల్లల్ని చూసుకునే టైం కూడా వీళ్ళకి ఉండదు. అందుకే వీళ్ళు తన కూతుర్ని ఊర్లో ఉన్న తన గ్రాండ్ మదర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళ నాన్నమ్మే ఈ అమ్మాయిని బాగా చూసుకునేది. ఇంకా ఈ అమ్మాయికి తన నాన్నమ్మే అమ్మలాగా. ఇంకా ఈ అమ్మాయి పెద్దగా అయిపోతుంది. అండ్ వీళ్ళమ్మ తన కూతుర్ని తిరిగి సిటీకి పిలుస్తుంది. ఇంకా ప్రతి వీక్ ఆఫ్ లో ఈ అమ్మాయి తన నాన్నమ్మని చూడడానికని వచ్చేది. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఎందుకంటే ఈ అమ్మాయికి కిడ్నీ క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. అండ్ చివరి స్టేజ్ లో ఉంటుంది. ఇంకా వీళ్ళమ్మ తన కూతురు ట్రీట్మెంట్ కోసం పగలు రాత్రి చాలా కష్టపడి పని చేస్తుంది. కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే తన కూతురికి ఉన్న జబ్బు నయం అవ్వదు. ఇంకా ఎన్నో రోజులు ఆలోచించిన తర్వాత తన కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించడం ఆపేస్తారు. ఎందుకో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి. చివరికి వీళ్ళ అమ్మ ఇలా అంటుంది, నన్ను క్షమించు, నీ ట్రీట్మెంట్ కోసం ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చాము కానీ నీకున్న జబ్బు నయం అవ్వడం లేదు. ఇంకా డబ్బులు పెట్టడం మా వల్ల కాదు అని కఠినంగా మాట్లాడుతుంది. అండ్ అలా 2 రోజులకే పాపం తన కూతురు చనిపోతుంది.